తల్లిదండ్రుల నుంచి ఆస్తుల్ని వారసత్వంగా పొందినట్లే కొన్ని రకాల జబ్బులు కూడా వారసత్వంగా వస్తూ ఉంటాయి. ఇవాళ సామాజిక సమస్యగా మారిన మధుమేహం గురించి కూడా ఇలాంటి సందేహమే చాలా మందిలో కనిపిస్తోంది. మధుమేహం కూడా అమ్మా నాన్నల నుంచి పిల్లలకి ఏమైనా వారసత్వంగా సంక్రమించే అవకాశం ఉందా అని అనుమానపడుతూ ఉంటారు. మరి ఈ అనుమానంలో నిజమెంత? షుగర్ జబ్బు నిజంగానే వంశపారపర్యంగా వచ్చే అవకాశం ఉంటుందా? అంటే పూర్తిగా అవునని కాదని సమాధానం చెప్పలేమని చెబుతున్నారు నిపుణులు. మధుమేహం వంశపారపర్యత గురించి డాక్టర్ ఏం చెబుతున్నారో ఇప్పుడు విందాం. డయాబెటీస్ అనేది ఫెమిలియల్ డిసీజ్ అంటాం అనమాట. అంటే కొన్ని కుటుంబాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకు కొన్ని కుటుంబాల్లో ఎక్కువగా కనిపిస్తున్న విషయంలో మనకి ఇప్పటివరకు అవగాహన లేదు. కానీ డయాబెటీస్ అనేది ఒక ఫెమిలియల్ డిసీజ్. అది హెరిడిటరీ డిసీజ్ కాదు. అంటే హెరిడిటరీ అంటే ఏంటంటే దాంట్లో ఒక రకమైన క్రమం ఉండాలన్నమాట. అంటే ఇప్పుడు పెద్దవాళ్ళకు ఉన్నట్లయితే వాళ్ళ పుట్టిన పిల్లల్లో సగం మందికి ఉన్నట్లయితే ఆటోజోమల్ డామినెంట్ అంటాం. ఒక పావు భాగం మంది అంటే 20% మందికి ఉన్నట్లయితే ఆటోజోమల్ రెసెసివ్ అంటాం. సెక్స్ లింక్డ్ అంటారు కొన్ని. అంటే ఎక్స్ వై క్రోమోజోమ్లకు సంబంధించిన జబ్బులు కొన్ని ఉంటాయి. అలా ఉన్న వాటిని హెరిడిటరీ అంటాం అనమాట. అలా మనం అనువంశిక ఒక క్రమం లేని వ్యాధులు ఈ డయాబెటీస్ లాంటి వాటిని మనం హెరిడిటరీ అంటానికి వీల్లేదు. మరికొన్ని ఇంకా జెనెటిక్ వ్యాధులని కొన్ని ఉంటాయి. అంటే కొన్ని జీన్స్, మనకు తెలిసిన జీన్స్ అనమాట. అది ఆ జీన్స్కి సంబంధించిన వ్యాధులు అవి. ఇప్పుడు ట్రైజోమీ 21 అని ఇలా రకరకాల వ్యాధులు, కొన్ని జన్యుపరంగా వచ్చేటువంటి వ్యాధులు తెలిసినవి కొన్ని ఉన్నాయి మనకి. ఇలా డయాబెటీస్లో ఒక రకం జీను, ఏ రకం జీను తప్పు ఉంది, ఏ జీను లేదా ఒక జీన్ సమూహాలు, అంటే ఇప్పుడు లావుగలు శరీరం బరువు పెంచేటువంటి జీన్సా, లేదా రక్తంలో గ్లూకోజ్ పెంచే జీన్సా, లేదా మనం తీసుకున్నటువంటి ఆహారం జీర్ణం కాకుండా రక్తంలోనే ఎక్కువగా నిలవ ఉండిపోయేటటువంటి జీన్సా, లివర్ జీన్సా, ఇలా ఎన్నో రకాల పరిశోధనలు, దీని గురించిన పరిశోధనలు కొన్ని సంవత్సరాలుగా నడుస్తున్నాయన్నమాట. ప్రపంచం మొత్తం అన్ని దేశాల్లోనూ, మన దేశంలో కూడా జన్యు సంబంధమైన పరిశోధనలు ఎన్నో జరిగాయి. కానీ ఇప్పటివరకు డయాబెటీస్కి సంబంధించి ఒక జన్యువును కానీ కొన్ని జన్యువులను కానీ మనం గుర్తించలేకపోయాం. కాబట్టి ఇది జెనెటిక్ డిసీజ్ అని కూడా అన్నాం. ఈ యొక్క పరిశోధనల యొక్క ఫలితం ఏంటంటే, ఇప్పుడు ఎవరికైనా తల్లిదండ్రులకు ఉన్నట్లయితే వాళ్ళ పిల్లలందరికీ డయాబెటీస్ వస్తుందని చెప్పడానికి లేదు. అలాగే ఎవరికైనా డయాబెటీస్ ఉన్నట్లయితే వాళ్ళకి పెళ్లి విషయంలో పెళ్లి చేసుకోకూడదు అనేటువంటి జెనెటిక్ కౌన్సిలింగ్లు ఇవ్వకూడదు. ఎవరు అలా చెప్పకూడదు. అలాగే ఎవరైనా మరి ఆడపిల్లలు ముఖ్యంగా చిన్న వయసులోనే డయాబెటీస్ వచ్చిన వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళకి పెళ్లి చేసుకోవడానికి వీల్లేదని చెప్పి అనవసరమైనటువంటి కొన్ని అపవాదులు ఉన్నాయన్నమాట. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కూడా ఏ వయసులో ఉన్నా డయాబెటీస్ వచ్చినట్టయితే వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు, వాళ్ళ పిల్లల్ని కనొచ్చు, అంతా కూడా సామాన్యంగానే ఉంటుంది. దీంట్లో ఎటువంటి నష్టం జరగదు. కాబట్టి ఇది జెనెటిక్ జబ్బు కాదు, హెరిడిటరీ జబ్బు కాదు అనే విషయాన్ని అందరూ గుర్తించాలి.